హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఐబీపీఎస్ నుంచి క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయడం నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కేవలం డిగ్రీ అర్హతతో ఈ యొక్క పోస్టులను భర్తీ చేస్తున్నారు. మన యొక్క ఏపీ అండ్ తెలంగాణలో కూడా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుంది. మరి ఇంకెందుకు ఆలస్యం టాపిక్లో కలిపదాం. అండ్ దిస్ ఈజ్ అవర్ అఫీషియల్ వెబ్సైట్ IBPS.in నుంచి మనకు టోటల్ డేటా అనేది రావడం జరిగింది. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఆ ఫ్రెండ్స్, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ ఫర్ కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫర్ క్లర్క్స్ అని. సో ఇక్కడ నుంచి మనం డైరెక్ట్గా ఆన్లైన్లో అప్లై చేయొచ్చు. అండ్ అదేవిధంగా ఫస్ట్ మనం డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అని చెక్ చేద్దాం. క్లిక్ హియర్ టు వ్యూ అడ్వర్టైజ్మెంట్ ఫర్ CRP క్లర్క్స్ అని. సో దీనిపైన క్లిక్ చేసి మనకు డీటెయిల్ అడ్వర్టైజ్మెంట్ అనేది వస్తుంది. అండ్ దీని యొక్క డీటెయిల్ డేటా అంతా కూడా ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు అక్కడి నుంచి పాయింట్ టు పాయింట్ గ్యాదర్ చేసుకోవచ్చు. సో కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ అదేవిధంగా ఏప్రిల్ 2021 కల్లా మనకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మన యొక్క ఏపీలో 10 పోస్టులు, అదేవిధంగా తెలంగాణలో 20 పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మనకు ఈ యొక్క బ్యాంక్స్ ఏదైతే ఇచ్చారో ఈ యొక్క బ్యాంక్స్ అన్నింటిలో కూడా మనకైతే పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఫస్ట్ మన యొక్క టెంటేటివ్ షెడ్యూల్ అని చూద్దాం. సో ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఈ నెల 2 నుంచి ఈ నెల 23 దాకా రిసీవ్ చేసుకున్నారు. ఎట్ ద సేమ్ టైం మనకి ఒక ఎడిట్ అదేవిధంగా మోడిఫికేషన్ ఆప్షన్ కూడా అటాచ్ చేయడం జరిగింది. అంటే మనం అప్లై చేయగానే మనకి ఏదైనా ఎర్రర్ ఉంటే ఇమీడియట్గా మనం ఎడిట్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫీ పేమెంట్ కూడా ఈ నెల 2 నుంచి అంటే నిన్నటి నుంచి ఈ నెల 23 దాకా టైం అయితే ఇవ్వడం జరిగింది. అయితే ప్రీ ఎగ్జామ్ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది IBPS వాళ్ళు. ప్రీ ఎగ్జామ్ యొక్క ట్రైనింగ్ అనేది నవంబర్ 23 నుంచి 28 దాకా కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఆన్లైన్ ఎగ్జామ్ అయినటువంటి ప్రిలిమినరీకి హాల్ టికెట్స్ అనేవి నవంబర్ 18వ తారీఖు రోజు డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ అనేది డిసెంబర్ 5, 12, 13 తేదీలో కండక్ట్ చేశారు. ఈ యొక్క ఎగ్జామ్ యొక్క రిజల్ట్ అనేది డిసెంబర్ 31వ తారీఖు రోజు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ యొక్క హాల్ టికెట్ అనేది జనవరి 12కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెయిన్ ఎగ్జామ్ అనేది జనవరి 24వ తారీఖు రోజు కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా వీళ్ళ యొక్క రిజల్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా డైరెక్ట్ వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ అనేది మొత్తం కూడా ఏప్రిల్ 1కి అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఒకవేళ సిచ్యువేషన్ కనుక కన్వీనియంట్గా ఉన్నట్లయితే PTA కండక్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ అదేవిధంగా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ లాంటి డీటెయిల్ డేటాను డిస్కస్ చేద్దాం. ఏ సిటిజన్ ఆఫ్ ఇండియన్, సో మన అందరూ కూడా ఇండియన్సే కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు. ఏజ్ లిమిట్ అనేది మనకు అప్పర్ ఏజ్ లిమిట్ అనేది 28 ఇయర్స్ దాకా మెన్షన్ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా రిలాక్సేషన్ కనుక తీసుకున్నట్లయితే SC STకి 5 years, OBCకి 3 years, అదేవిధంగా ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ పర్సన్కి 10 years అయితే రిలాక్సేషన్ వర్తిస్తుంది. అయితే మనకి ఇక్కడ OC క్యాండిడేట్స్కి యాజ్ పర్ ద డేట్ కూడా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. 2/9/1992 కంటే ముందు పుట్టిన వాళ్ళు అనర్హులు, అదేవిధంగా 1/9/2000 తర్వాత పుట్టిన వాళ్ళు కూడా అనర్హులుగా మెన్షన్ చేయడం జరిగింది. కాకపోతే రిలాక్సేషన్ వర్తిస్తుంది కాబట్టి దాన్ని బట్టి మనకు అక్కడ డేట్స్ అనేవి అడ్జస్ట్ అవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కనుక తీసుకున్నట్లయితే ఏ డిగ్రీ పాస్ అయిన వాళ్ళని అప్లై చేసుకోవచ్చు. అంటే BA, BSc, BCom, BJC, BTech, BPharm ఎవరైనా కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. అయితే మనకి ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. మనకి ఇక్కడ వేరియస్ బ్యాంక్స్ ఉన్నాయి, అదేవిధంగా వేరే స్టేట్స్లో అప్లికేషన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఒకే క్యాండిడేట్ 2 to 3 స్టేట్స్కి అప్లై చేసుకోవచ్చా అంటే అలాంటి అవకాశం లేదు. కేవలం ఏదో ఒక స్టేట్కి మాత్రం అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఫైనల్ ఇయర్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు 23/9/2020 కల్లా మీకు మార్క్స్ మెమో అనేది మీ హ్యాండ్ ఓవర్లోకి వస్తేనే ఒక పోస్టులకు అప్లై చేసుకోవడానికి అర్హులు, లేకుంటే మాత్రం యు ఆర్ నాట్ ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ అదేవిధంగా OC అండ్ రిమైనింగ్ ఉన్నటువంటి డీటెయిల్స్ అన్ని కూడా మనకి ఇక్కడ పాయింట్ టు పాయింట్ అయితే గ్యాదర్ చేయడం జరిగింది. సో మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే మీరు ఎక్కడి నుంచి టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ సంబంధించి మనకు పైన షెడ్యూల్ ఇవ్వడం జరిగింది కదా, మన యొక్క హైదరాబాద్లో కండక్ట్ చేస్తారు. అండ్ అదేవిధంగా ఏపీలో కూడా ఉండడం జరిగింది. ఏపీలో విశాఖపట్నంలో, అదేవిధంగా వైజాగ్లో, తిరుపతిలో అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఆన్లైన్ ఎగ్జామినేషన్ మన యొక్క కామన్ రిక్రూట్మెంట్ ప్రాసెస్ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామ్ యొక్క పేపర్ ప్యాటర్న్ కనుక తీసుకున్నట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions 30 marks 20 minutes అయితే టైం కేటాయించడం జరుగుతుంది. న్యూమరికల్ ఎబిలిటీ 35 questions 35 marks 20 minutes. రీజనింగ్ ఎబిలిటీ 35 questions 35 marks 20 minutes. ఓవరాల్గా మనకు 60 minutesలో 100 questions ఇవ్వడం జరుగుతుంది. అయితే ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ వైజ్గా మనకు ఇండివిజువల్గా కట్ ఆఫ్ అయితే ఉండడం జరుగుతుంది. ఆ యొక్క కట్ ఆఫ్ను బట్టే మనకు సెకండ్ స్టేజ్ అయినటువంటి మెయిన్ ఎగ్జామ్కి షార్ట్ రిలీజ్ చేస్తారు. అండ్ నెక్స్ట్ మెయిన్ ఎగ్జామినేషన్. సో మెయిన్ ఎగ్జామినేషన్ కనుక తీసుకున్నట్లయితే జనరల్ ఆర్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది 50 questions 50 marks 35 minutes అయితే కేటాయించడం జరుగుతుంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions 40 marks 35 minutes. రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ ఆప్టిట్యూడ్ 50 questions 60 marks 45 minutes అయితే కేటాయించడం జరుగుతుంది. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 50 questions 50 marks అదేవిధంగా 45 minutes అయితే కేటాయించడం జరుగుతుంది. ఓవరాల్గా 190 questions-కి 200 marks అయితే కేటాయించడం జరిగింది. కేవలం 160 minutesలో ఎగ్జామ్ అయితే ఉంటుంది. దీంట్లో వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మనం నెక్స్ట్ స్టేజ్కి అయితే షార్ట్ లిస్ట్ చేస్తారు. సో మనకి ఇక్కడ రాంగ్ ఆన్సర్స్ కూడా పెనాల్టీ ఉంటుంది. 0.25 అయితే మనకి ఇక్కడ పెనాల్టీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఈ వీడియో ఎండ్లో మనం డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. అండ్ అదేవిధంగా స్కోర్స్ అనేవి 2 decimal points దాకా మనకు డిక్లేర్ అయితే చేయడం జరుగుతుంది.
అండ్ కట్ ఆఫ్ స్కోర్ ఇవన్నీ కూడా మనకు త్వరలోనే రిలీజ్ చేస్తారు. ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకు డీటెయిల్ డేటా అంతా కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా ఐడెంటిటీ వెరిఫికేషన్ అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ కానీ ఈ యొక్క టోటల్ ప్రొసీజర్ అనేది కండక్ట్ చేస్తారు. కోవిడ్-19 ఉంది కాబట్టి మనకి ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అంటే మాస్క్ వేరింగ్ అని, అదేవిధంగా గ్లౌస్, అదేవిధంగా వాటర్ బాటిల్ ఎవరిది వాళ్ళు తెచ్చుకోవడం, అదేవిధంగా హ్యాండ్ శానిటైజర్ తెచ్చుకోవాల్సి ఉంటుంది, అదేవిధంగా ఒక పెన్ అండ్ అదేవిధంగా ఎగ్జామ్ రిలేటెడ్ డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా మీరు తీసుకొని రావాల్సి ఉంటుంది. అండ్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అదేవిధంగా వాటికి సంబంధించినటువంటి టోటల్ ప్రొసీజర్ అని మనకు ఆ యొక్క ఎగ్జామ్ సెంటర్లోనే ఎక్స్ప్లెయిన్ చేస్తారు కాబట్టి మన దాని గురించి ఎలాంటి టెన్షన్ అయితే అవసరం లేదు. ఏ విధంగా అప్లై చేయాలో మనకి ఇక్కడ డీటెయిల్గా స్టెప్ బై స్టెప్ డేటా ఇది ఇవ్వడం జరిగింది. మీ అందరికీ తెలిసిందిగా ఫ్రెండ్స్ బ్యాంకింగ్ అనేది ఏ విధంగా ఉంటుందో. అండ్ అదేవిధంగా అప్లికేషన్ ఫీ కనుక తీసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 175 రూపీస్, అదేవిధంగా రిమైనింగ్ ఉన్నటువంటి ఆల్ క్యాండిడేట్స్ అందరూ కూడా 850 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో మనకు డైరెక్ట్గా నిన్నటి నుంచి ఈ నెల 23 దాకా అయితే ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ యొక్క ప్రొసీజర్ మొత్తం కూడా ఇక్కడ పాయింట్ టు పాయింట్ ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేస్తున్నారో వాళ్ళ యొక్క టోటల్ డేటాను చదవండి. చదివిన తర్వాత దీన్ని రిఫరెన్స్గా పెట్టుకొని దాంట్లో ఆన్లైన్లో అప్లై చేయండి. రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నిటిని కూడా దగ్గర పెట్టుకొని అప్పుడు మీకు తక్కువ టైంలోనే అప్లై చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మనకు మొబైల్లోనే అప్లై చేసుకునేటటువంటి ఫెసిలిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇంకా మనకు యూజర్ ఫ్రెండ్లీగా మనకైతే డేటా అయితే అందుబాటులో ఉంటుంది. అండ్ నెక్స్ట్ వేకెన్సీస్ ఇక్కడ మనకు యూనియన్ టెరిటరీ అదేవిధంగా స్టేట్ వైజ్గా డేటా ఇవ్వడం జరిగింది. అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే 10 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ఇక 10లో యూసీఓ బ్యాంక్ నుంచి 3 పోస్టులు, అదేవిధంగా బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర నుంచి 4, బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి 3 అయితే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ తెలంగాణ చూద్దాం. అండ్ నెక్స్ట్ తెలంగాణ. సో తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే మొత్తం మీద మనకి 20 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. యూసీఓ బ్యాంకులో 5 పోస్టులు, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 14, బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 1, మొత్తం మీద మనకు 20 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. మిగిలినటువంటి ఏ బ్యాంకుల్లో కూడా మనకైతే పోస్టులు అయితే లేవు. అండ్ నెక్స్ట్ ప్రిలిమినరీ అండ్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్. సో అండమాన్ నికోబార్, ఆంధ్రప్రదేశ్. అండ్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ కనుక తీసుకున్నట్లయితే ప్రిలిమినరీకి చీరాల, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరంలో ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. అండ్ అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ గుంటూరు, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం. అండ్ అదేవిధంగా మన యొక్క తెలంగాణ కనుక తీసుకున్నట్లయితే హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్లో ప్రిలిమినరీ, అదేవిధంగా మెయిన్స్ వచ్చేసి కేవలం హైదరాబాద్లోనే కేటాయించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకు ఫోటో అదేవిధంగా వాటి యొక్క డీటెయిల్స్, సిగ్నేచర్, థంబ్ ఇంప్రెషన్ అండ్ అదేవిధంగా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ వాటి యొక్క డీటెయిల్ డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో మనకి ఇక్కడ 20 to 50 KB ఉండాలి. అదేవిధంగా వాటి యొక్క పిక్సెల్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి డీటెయిల్ డేటా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అండ్ అదేవిధంగా హ్యాండ్ రిటర్న్ డిక్లరేషన్ అది కూడా మనకు పైన ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్స్ అనేవి కనీసం మనకు 200 DPI అనేది మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా ఇక్కడ నుంచి మనం సెల్ఫ్ డిక్లరేషన్, మీకు కాఫ్ కానీ, ఫీవర్ కానీ, థ్రోట్ కానీ, రన్నీ నాయిస్ కానీ, లేకపోతే బ్రీతింగ్ ప్రాబ్లం కానీ, బాడీ ఏక్ కానీ ఏదైనా ఉంటే వాటికి సంబంధించి ఇక్కడ మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే కోవిడ్-19 యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అన్నింటిని కూడా మనం ప్రాపర్గా ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ నుంచి మనకు మొత్తం కూడా ఈ రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ యొక్క ప్రొఫార్మాస్ ఇవ్వడం జరిగింది. సో మీ దగ్గర ఏదైనా డాక్యుమెంట్ లేకుంటే మాత్రం ఇక్కడ నుంచి మీరు ఆ యొక్క ప్రొఫార్మాని తీసుకొని అథరైజ్డ్ అయినటువంటి ఆఫీసర్స్ తోటి మీరు దాన్ని సర్టిఫికేట్గా కన్వర్ట్ చేయండి. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా అప్లై చేయాలో చూద్దాం. అండ్ ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్స్, క్లిక్ హియర్ టు అప్లై ఆన్లైన్ అని. సో మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. అండ్ ఫస్ట్ మనం ఎవరైతే న్యూ క్యాండిడేట్ ఉంటాడో ఇక్కడ నుంచి మనం ఫస్ట్ రిజిస్ట్రేషన్ అవ్వాల్సి ఉంటుంది. క్లిక్ హియర్ ఫర్ న్యూ రిజిస్ట్రేషన్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ క్యాండిడేట్ ఒక ఫస్ట్ నేమ్, కన్ఫర్మ్ ఫస్ట్ నేమ్, మిడిల్ నేమ్, కన్ఫర్మ్ మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్, కన్ఫర్మ్ లాస్ట్ నేమ్, అదేవిధంగా టోటల్గా మనకు ఫుల్ నేమ్ ఇక్కడ జనరేట్ అవుతుంది. క్యాండిడేట్ ఒక మొబైల్ నెంబర్, కన్ఫర్మ్ మొబైల్ నెంబర్, ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్ అంటే ఇది వేరే మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా ఉంటే వాళ్ళ యొక్క మొబైల్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా క్యాండిడేట్ ఒక ఈమెయిల్ ఐడి అండ్ ఇక్కడ డొమైన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎక్కువ మంది జీమెయిల్ ఉంటుంది కాబట్టి జీమెయిల్, లేకపోతే హాట్మెయిల్ కానీ లేకపోతే ఏదైతే ఉంటుందో మీకు దానికి సంబంధించి డీటెయిల్ డేటా. అండ్ అదేవిధంగా ఈ కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అండ్ నెక్స్ట్ సెక్యూరిటీ కోడ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి సెక్యూరిటీ కోడ్ని ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేసి నెక్స్ట్ ఈ యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్కి వెళ్ళిపోతారు. సో ఫోటో అండ్ సిగ్నేచర్ మనం ఇందాక చూపించినటువంటి ప్రొఫార్మాలో మనం తయారు చేసి దీంట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన యొక్క పర్సనల్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోదాం. పర్సనల్ డీటెయిల్స్లో అంటే మన యొక్క ఫ్యామిలీ రిలేటెడ్ ఆధార్ అలాంటి టోటల్ డేటా అనేది ఫిల్ చేస్తాం. ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకు ప్రివ్యూ అని మళ్ళీ టోటల్ ఫామ్ అనేది వస్తుంది. మొత్తం కూడా చెక్ చేసిన తర్వాత రిలవెంట్ అయినటువంటి డాక్యుమెంట్స్ అన్నింటిని కూడా దాంట్లో అప్లోడ్ చేసేసాం. ఫైనల్గా మనకు పేమెంట్ అనేది అయిపోతుంది. సో పేమెంట్ అయిపోయిన తర్వాత మన యొక్క ఆన్లైన్ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ డైరెక్ట్గా సబ్మిట్ బటన్ వస్తుంది. దాన్ని క్లిక్ చేసి మన యొక్క అప్లికేషన్ ఫామ్
కంప్లీట్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత ఒకవేళ మీ యొక్క టోటల్ డేటాలో ఏదైనా ఎర్రర్ అయినట్లయితే, సో ఇక ఫామ్లో ఏదైనా ఎర్రర్ అయినా లేదా ఏదైనా మిస్టేక్ అయినా కూడా అప్పుడేం చేయాలి అంటే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసి మీ యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి క్యాప్చాని ఫిల్ చేసి సబ్మిట్లోకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మీ యొక్క ఎడిట్ ఆర్ మోడిఫికేషన్, అదేవిధంగా ఒకవేళ ఫీ పేమెంట్ కనుక మధ్యలో ఆపేసినట్లయితే ఫీ పేమెంట్ రెన్యువల్ కానీ, లేకపోతే అక్కడ ఉన్నటువంటి డీటెయిల్ డేటా లేకపోతే హాల్ టికెట్స్ కానీ మరి ఇంకేదైనా పాయింట్స్ ఉన్నట్లయితే ఆ యొక్క పాయింట్స్ని మీరు అక్కడి నుంచి టోటల్గా గ్యాదర్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఉన్నటువంటి యొక్క లాగిన్ ప్రాసెస్ ద్వారా మీరు టోటల్ డేటాని గ్యాదర్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. మనకైతే ఒక ఐబీపీఎస్ నుంచి క్లర్క్ ఉద్యోగాలు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపుగా 1500కు పైగా ఉద్యోగాలు అయితే భర్తీ చేస్తున్నారు. మన యొక్క ఏపీ అండ్ తెలంగాణలో మొత్తం కలుపుకొని 30 పోస్టులు, తెలంగాణలో 20, ఏపీలో 10 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. దీనికి సంబంధించి ఎవరైతే ఒక బ్యాంకింగ్ సెక్టార్లో ఉద్యోగం చేయాలనుకున్నారో వాళ్ళందరూ దీనికి అప్లై చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. నెక్స్ట్ వీడియో మరికొన్ని వీడియోతో కలుద్దాం. అప్పుడు షెడ్యూల్ మై ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, ప్లీజ్ షెడ్ ఎవరి వన్, అండ్ థ్యాంక్ ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్.